ఒక సినిమాలో హీరోతో కలిసి ఆడి పాడిన హీరోయిన్ మరో సినిమాలో అదే హీరోకు చెల్లిగా, అక్కగా లేదా మరో పాత్రలో కనిపించవచ్చు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయమేమీ లేదు. కానీ సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని కాంబినేషన్లు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ ఓ హీరోకు కూతురిగా చేస్తుంది. కట్ చేస్తే అదే హీరో సరసన హీరోయిన్ గాను చేస్తుంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు తెలియాలంటే వాచ్ ది స్టోరీ. సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు విచిత్రమైన కాంబినేషన్లు సెట్ అవుతుంటాయి. అలాగే ఒకప్పటి టాలీవుడ్ అందాల భామ సీనియర్ హీరోయిన్ రాశి తన అందంతో, అభినయంతో ఎంతో మంది హీరోల సరసన నటించి మెప్పించింది. రాశి తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. హీరోయిన్ గా రాణించిన రాశి కెరీర్ పీక్ లో ఉండగానే సహాయక నటిగా మారారు. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయక పాత్రలు చేసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. దాంతో ఆమె కెరీర్ మెల్లగా డౌన్ అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు రాశి. పలు సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటుంది ఈ ముద్దుగుమ్మ రాశి. ఈ క్రమంలోనే ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ఎంతో మంది హీరోలతో కలిసి పనిచేశానని తెలిపారు. ఇక ఈ క్రమంలోనే రాశి బాలయ్య బాబుతో చిన్నప్పుడు బాలగోపాలుడు సినిమా చేసింది. పెద్దయ్యాక కృష్ణబాబుతో హీరోయిన్ గా చేసింది. అలాగే రాజశేఖర్ తో కలిసి మమతల కోవెలలో కూతురిగా యాక్ట్ చేసింది. ఆ తర్వాత అదే హీరో రాజశేఖర్ తో హీరోయిన్ గా నేటి గాంధీ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసినట్లు తెలిపారు రాశి. ఇక ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.